అనకాపల్లి జిల్లా సిద్ధం. ఉత్తరాంధ్రలో ఈరోజు నా కళ్ళ ఎదుట రెండు సముద్రాలు కనిపిస్తా ఉన్నాయి. ఒకటి బంగాళాఖాతం అయితే మరొకటి ఇక్కడ కనిపిస్తా ఉన్న జన సముద్రం. ప్రభంజనం అనే పదానికి అర్థం చెబుతూ ఇక్కడ జరుగుతా ఉన్న ఈ సభ చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోతుంది. మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతుగా ఇంటింటికి జరిగిన మంచిని కొనసాగించాలని, దానికి అడ్డుపడతా ఉన్న పెత్తందార్ల ప్రతిపక్షం మీద యుద్ధం ప్రకటించడానికి వచ్చిన ప్రజా సైన్యం ఇది. నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి ముందుగా మీ ప్రేమానురాగాలకు మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. మూడు వారాల్లో జరగబోతా ఉన్న ఈ ఎన్నికలు ఇవి రాష్ట్ర చరిత్రలో ఇంటింటి చరిత్రను నిర్ణయించే ఎన్నికలుగా ఇవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఇవి మన పేదలను, ఇవి మన రైతులను, ఇవి మన పిల్లలను, ఇవి మన అక్క చెల్లెమ్మలను, ఇవి మన అవ్వ తాతలను, ఇవి మన పేద సామాజిక వర్గాలను వచ్చే 5 ఏళ్ళు, వచ్చే 60 నెలలు వాళ్ళ తలరాతలు, వాళ్ళ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు ఈ ఎన్నికలు. మంచి చేసిన ప్రజల మనసు గెలిచి మనం చేసిన మంచి ఏదీ లేక మోసాలను, కుట్రలను, అబద్ధాలను పొత్తులతో కూటమిగా వారు తలబడిపోతా ఉన్న ఈ ఎన్నికల్లో మీరంతా సిద్ధమేనా? ప్రతి వర్గానికి, ప్రతి ఇంటికి మంచి చేసి మనం చేసిన మంచిని చూపించి మనం ప్రతి వర్గానికి మోసం చేసి వారు చేసిన మంచి ఏది లేదు కాబట్టి ఎన్నికలు వచ్చేసరికి ఆ చేసిన మంచిని చూపించలేక ఇక మీదట ఇది చేస్తాం, ఇక మీదట ఇది చూస్తామంటూ మళ్ళీ భ్రమలు కల్పిస్తూ మళ్ళీ మోసానికి తిరుగుతా ఉన్న ఇటువంటి అన్యాయస్తులను ఓడించేందుకు